హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. సో ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ ద డేట్స్ 18th to 25th ఇన్ ద మంత్ అని అయితే చూపిస్తుంది ఇక్కడ మనకు. సో కాబట్టి రెగ్యులర్ పేరోల్ వచ్చేసి అంటే డిడిఓలు బిల్స్ అప్లోడ్ చేసుకోవడానికి మనకు 18th to 25th ఇన్ ద మంత్ అనేది రావడం జరిగింది. సో మనందరికీ తెలుసా అండి, డిడిఓలు బిల్స్ అనేవి ఆన్లైన్ లో సబ్మిట్ చేస్తూ ఉంటారు సిఎఫ్ఎంఎస్ లో. సో దీని ద్వారా సబ్మిట్ చేయడం ద్వారా అంటే ఒక ఉద్యోగికి సంబంధించి ఎంత అమౌంట్ అతని బిల్లు అంటే అతని మంత్లీ సాలరీ సంబంధించి డిడిఓలు సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేస్తారనమాట. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది. సో కాబట్టి ఇందులో అప్లోడ్ చేసిన డిడిఓ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎస్టీఓ సబ్ ట్రెజరీ ఆఫీస్ కి అయితే వెళ్ళిపోతాయి. అంటే ఏ ట్రెజరీకి సంబంధించి ఆ ట్రెజరీకి వెళ్ళిపోతాయి అనమాట. సో అక్కడ సీనియర్ అసిస్టెంట్, అలా అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్స్, అలాగే ఎస్టీఓ వీరంతా కూడా అప్రూవల్ చేసిన తర్వాత బిల్లును చెక్ చేసి పరిశీలించిన తర్వాత బిల్లు అనేవి మళ్ళా మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ కి అయితే చేరుకుంటాయి. అంటే ఆర్బీఐ ఈకుబెర్ ఆర్బీఐ గ్రీన్ ఛానల్ కి అయితే చేరుకుంటాయండి. సో ఈ గ్రీన్ ఛానల్ నుంచి తర్వాత స్టెప్ అనేది ఆర్బీఐ ఈకుబేర్. సో కాబట్టి మనకు ఈ బిల్ అప్లోడ్ చేసుకోవడానికి 18th to 25th వరకే టైం అయితే ఉందన్నమాట. ఇక మనం ఇక్కడ ఒక బిల్ చూడొచ్చు, రెగ్యులర్ పేరోల్ ఆగస్ట్ 2024 సంబంధించి ఇక్కడ నోట్ వెరిఫై ఎస్ఎల్ఓ క్యాడర్ స్ట్రెంగ్త్ బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ పే బిల్. సో ఇదైతే డిడిఓలకు సంబంధించిన మ్యాటర్ అండి. సో ఇక్కడ డిడిఓలు అయితే లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళ డిడిఓ ఐడి చూపిస్తుంది, అలాగే హెచ్ఓఏ ఐడి, ఇక డిసిగ్నేషన్, ఎంప్లాయీ నేమ్. సో డిడిఓలు ఈ విధంగా అయితే గెట్ డేటా అని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ సెలెక్ట్ చేసి క్లిక్ చేసిన తర్వాత డిడిఓ గారికి ఎంప్లాయీస్ యొక్క లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ మరియు వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ వాళ్ళకి సంబంధించి పే బిల్స్ అన్ని కూడా మనకు ఇక్కడైతే రావడం జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా డిడిఓలు ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే కరెక్ట్ చేసి సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేస్తారనమాట. సో ఇలా అప్లోడ్ చేసినవన్నీ కూడా మనకి ఎస్టీఓ అప్రూవల్ పొందిన తర్వాతే అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని గ్రీన్ ఛానల్కి వెళ్తే వెళ్ళిపోతాయి. కాబట్టి మనకు ఈ ఆగస్ట్ నెలకు సంబంధించి 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు బిల్లులు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ ద సేమ్ టైం ఎస్టీఓలు కూడా బిల్లులు అయితే అప్రూవ్ చేసుకుంటూ వస్తారు. కాబట్టి మనకు టోటల్ గా ఆగస్టు 30 లేదా 31st కల్లా ఈ బిల్ అనేవి కూడా మనకు ఏవైతే బిల్లులు ఆర్బీఐ ఈకుబేర్ స్టేజ్ కు చేరుకుంటాయో, సో ఈకుబేర్ స్టేజ్ కు చేరుకున్న బిల్లు అన్ని కూడా సెప్టెంబర్ 1వ తేదీన అయితే జమ అవుతాయి అన్నమాట. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారము కానీ జీతాలు, పెన్షన్లు అయితే జమ అవుతాయండి. సో ఖచ్చితంగా బిల్స్ అయితే మనకు ఈకుబేర్ లో ఉన్న బిల్స్ ఆ రోజు కదలిక ఏర్పడి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము, తర్వాత శాలరీ మరియు పెన్షన్ గా జమ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ సంబంధించి ఆగస్టు నెల జీతాలు, పెన్షన్ తాజా సమాచారము. ఇక్కడ ముఖ్యంగా 18th to మనకు డిడిఓలు అయితే అప్లోడ్ చేయడానికి బిల్ సబ్మిట్ చేయడానికి అయితే అవకాశం ఉంది.